ప్రభుత్వం మద్యపాన నిషేధం చేస్తాము, వచ్చిన వెంటనే చేస్తాను, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు. అది వెన్నుపోటు కాదు. అట్లాగే మెగా ఎప్పటికప్పుడు డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాడు, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ తీస్తాడు. యువతని మరి వెన్నుపోటు పొడచడం కాదా? అదే రకంగా మరి ఉద్యోగస్తులకి నేను వస్తే సిపిఎస్ రద్దు చేస్తానండి, అదెంత పని అన్న వారం రోజుల్లో చేస్తాను. ఏమైంది? అది వెన్నుపోటు కాదా? ఉద్యోగస్తులు వెన్నుపోటు కాదా? రైతాంగానికి మరి ఏ రకంగా నువ్వు రైతులకు పడినటువంటి కష్టాన్ని కనీసం పట్టించుకోవాలి, చివరికి భూములు లాగేసుకోవాలని ప్రయత్నం చేస్తావు, భూ హక్కు చట్టం తీసుకొచ్చావు. మరి అది వెన్నుపోటు కాదా? సొంత చెల్లికి సొంత బాబాయినే గొడ్డలతో వేసేసాడు, సొంత చెల్లికి ఆస్తిలో మరి ఆ అమ్మాయిని బజార్కి ఇచ్చాడు, తల్లిని ఇంట్లోంచి తరిమేశాడు. మరి ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఇంక ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడు? వెన్నుపోటుదారుడికి రోల్ మోడల్ జగన్మోహన్ రెడ్డి, ఒక గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఆయనకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు తట్టుకోలేక ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలు ఏదో రకం ప్రజల్లోకి వెళ్ళాలనే తలంపు. అందుకే 11 దిగజారి